స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలం షికారిపాలెం ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవం గావించిన స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆడి నెల సందర్భంగా పుంగనూరు ఓంశక్తి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు. చోడేపల్లి మద్యం దుకాణాలపై నిరసన తెలుపుతూ జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ. వార్తల్లోని వివరాలు. పుంగనూరు రూరల్ మండలం షికారిపాలెంలో పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. షికారిపాలెం ప్రజలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి తమ గ్రామ సమస్యలను తెలియజేశారు. మరికొంతమంది ప్రభుత్వ పథకాలు తమకు అందలేదని తెలుపుతూ వినతి పత్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ గ్రామానికి రోడ్డు వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ లీలా కుమారి, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఏపీఓ సుట్లూరు శ్రీనివాసులు, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, స్థానిక సర్పంచ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిరోజు చిరునావారిపల్లికి వెళ్ళి చదువుకుంటుంటే గత 6 నెలల ముందు గౌరవ ఎమ్మెల్యే గారి సందర్భంగా ఈ పిల్లలు నడిచిపోతుండడం చూసి మరి వెంటనే దీనికి ప్రతిపాదనలు పంపమని కూడా ఆ రోజు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు 8 నెలలకు ముందుగా ప్రతిపాదనలు పంపించాం. దాని తర్వాత ఆ ఎంఈఓ గారు మరణించినారు. వారి తర్వాత ఎంఈఓ గారు కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తే వారు కూడా పలుమార్లు డిఓ కార్యాలయాన్ని తిరిగి మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి డిఓ గారికి కూడా ఎమ్మెల్యే గారు ప్రజలిచ్చి ఈ పాఠశాలను మంజూరు చేయించడం మనకెంతో గర్వకారణం. ఈ సందర్భంగా వారు ఇక్కడికి వచ్చేశారు. వారిని మనల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా వారిని సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం. వెంకట యాదవ్ గారు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు గారు, మన ఎంఈఓ లీలా కుమారి గారు, స్థానిక ఎంపీటీసీ శ్రీనివాసులు గారు, సర్పంచ్
కదిరప్ప గారు, నరసింహులు గారు, మన మాజీ సర్పంచ్ వెంకటరమణ గారు, ఇక్కడ నాయకుడు మాకు అనుగు సోదరుడు మోహన్ గారు, సురేంద్ర గారు, ఈ స్కూల్లో చాలా ఎక్కువగా అడిగిన ఈ గ్రామ పెద్ద మన అంకయ్య గారు, అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మరి ఎంఈఓ గారు ఇక్కడ వచ్చి మన కుమ్మనూరు మండలంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి నేను ఈ స్కూల్ ప్రపోజల్ పంపించమని చెప్తే ఆమె స్వయంగా అన్ని తయారు చేసి పంపించి మంజూరు కూడా చేసుకుని వచ్చింది. ఆమెకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. మరి అంకయ్య గారు బిల్డింగ్ ఇచ్చారు. కొత్త స్కూల్ బిల్డింగ్ మంజూరు అయ్యేదాకా అంకయ్య గారు ఈ భవనాన్ని పిల్లలకు ఇస్తారు, ఇవ్వాలని చెప్పి అంకయ్య నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ఇందాక మన ఎంపీటీసీ సేన చెప్పడం జరిగింది. ఇక్కడ మిగతా ఏవైతే పొలం ఉన్నాయో అవన్నీ కూడా సిమెంట్ రోడ్లు కూడా మంజూరైనాయి. అన్ని కూడా పూర్తిగా ఇక్కడ వేస్తామని చెప్పి అంకయ్యకు మరి ఇతర గ్రామ పెద్దలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏదైనా ఈ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు, ముఖ్యంగా ఈ రోడ్డు ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా పూర్తి స్థాయిలో తయారు చేస్తామని చెప్పి మనం చేస్తూ ఈరోజు మనమందరం ఇక్కడ కలుసుకునేదానికి కారణపుత్రులైన ఎంఈఓ గారు, ఎండిఓ గారు, ముఖ్యంగా అంకయ్య గారు, వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. పర్యటించిన వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కి 3 సంవత్సరాలు కావస్తున్న రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, సీఎం చంద్రబాబు వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయని ఆయన విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలపైన ప్రజలపైన ప్రస్తుతం కొండంత వాత్సల్యం చూపుతున్న బాబు ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఈ విషయం ఆ నియోజకవర్గ ప్రజలందరికీ విదితమేనని, ఉప ఎన్నికల్లో ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి ఎన్ రెడ్డప్ప, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, వైకాపా నాయకులు సూరి, రాజేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుదేశానికి ఉంది. కానీ దానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తూ ఉందంటే చంద్రబాబు అనైతికకు ఇది కూడా ఒక నిదర్శనం. మరి ఇంత విచ్చలవిడిగా బాహాటంగా శాసనసభ్యులు 21 మందిని డబ్బులు పెట్టి కొనుక్కొని వారిలో ఆశ కల్పించి మంత్రి పదవులు ఇస్తామని చెప్పి మరి మంత్రి పదవి ఒకటి సంవత్సరం ఇవ్వకుండా ఆయన దాని గురించి ఆలోచన చేసి అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయిన తర్వాత మా సీట్ మాకు ఇవ్వాల్సింది పోనిచ్చి దాని మీద పోటీ పెట్టి ఆయన ఈరోజు ఎన్నికలకు కారణభూతుడయ్యాడు. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు, నంద్యాల ఓటర్లందరూ కూడా. అంచేత మేము తప్పని పరిస్థితుల్లో మా సీట్ కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విజయ పదంలో నడిపిస్తారని చెప్పి నంద్యాల ఓటర్ మహాశయులు నడిపిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆ గెలుపుకు మేమందరూ కూడా కృషి చేస్తాం. మాకు తోడు నంద్యాల ఓటర్లు అందరూ కూడా మాకు మద్దతు ఇస్తారనే భావంతో మేము ఎన్ని అనైతికాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నా ఈరోజు గతంలో 9.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత 3.5 సంవత్సరం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ పొద్దు ఆయన నంద్యాల అభివృద్ధి గురించి ఒక మాట వరుసకైనా మాట కూడా మాట్లాడలేదు, చేతల్లో చూపించకపోయినా కానీ. మరి అలాంటి వ్యక్తి హఠాత్తుగా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారం మొన్న ఫౌండేషన్ లేసింది చూస్తే ఎక్కడ కూడా ఒక చిన్న 10 లక్షల పని కూడా ఇనాగరేట్ చేయలేదు. అంటే ఏది కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలే గతంలో జరగలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఎన్నికల కోసం అని చెప్పి ఈరోజు మొత్తం అన్ని కూడా ఫౌండేషన్ స్టోన్లు వేశారు తప్ప ఎక్కడ కూడా ఆయన ప్రారంభించిన ఏ వర్క్ కూడా ఏది కూడా ఇనాగ్రేట్ చేసిన సందర్భాలు లేవు. మరి ఆ విధంగా ఈరోజే రోడ్లు వైడింగ్ చేయడం కానీ, ఈరోజే నదులకు అడ్డంగా ఉండే బ్రిడ్జిలు నిర్మించడం కానీ, ఈరోజే 13,000 ఇండ్లు ఇవ్వడం కానీ, ఇంకా 4,000 పెన్షన్లు ఇవ్వడం కానీ, ఈ రకంగా అన్నీ కూడా చాలా దుర్మార్గంగా అక్రమంగా ఎన్నికల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి అక్రమాలకు గతంలో పాల్పడని విధంగా చంద్రబాబు నాయుడు అన్ని అక్రమాలకు పాల్పడి ఈ ఎన్నికల్లో గెలవాలని చెప్పి తాపత్రయంతో పనిచేస్తా ఉన్నాడు. కానీ ప్రజలకంతా కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా నంద్యాల గురించి ఆలోచన చేశాడా, నంద్యాల అభివృద్ధి గురించి ఆలోచన చేశాడా, ఏది లేదు. నాగిరెడ్డి గారు చనిపోయినాక ఎన్నికలు వస్తాయని తర్వాత ఈరోజు హఠాత్తుగా ఆయనకు నంద్యాల అభివృద్ధి మీద ఆయనకు ఇప్పుడు చేయాలనే కోరిక పుట్టిందంటే కేవలం ఎన్నికల్లో గెలవాలని తప్ప నంద్యాలను అభివృద్ధి చేయాలని కాదు. నంద్యాల ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏవైతే అన్ఫినిష్డ్గా ఉంటాయో, ఏవైతే అసంపూర్తిగా నిలిచిపోయేటాయో పనులు అన్ని కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఈయనకంటే కూడా పెద్ద ఎత్తున నంద్యాలను అభివృద్ధి చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. తప్పకుండా అది జరుగుతుంది. నేను మీ ద్వారా నంద్యాల ప్రజలు కోరుతా ఉన్నాను, మంచికి ఓటేయండి, చెడును దూరం పెట్టండి అని చెప్పి తప్ప వేరే నేను మాట్లాడదలుచుకోలేదు. పుంగనూరు పట్టణ సమీపంలోని బాలాజీ థియేటర్ ప్రక్కన 17 రోడ్డులో వెలసియుండు ఓంశక్తి అమ్మవారికి తమిళ ఆడి నెల సందర్భంగా అభిషేకాలు, విశేష పూజల్ని ఓంశక్తి భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఓంశక్తి మాతకు పాలు గంజితో అభిషేకం నిర్వహించి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ఓంశక్తి మాతకు జేజేలు పలికారు. పుంగనూరు ఓంశక్తి భక్తులే కాకుండా పక్క గ్రామాల నుండి కూడా ఓంశక్తి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
అందరూ రండి, ఆరు తీసుకుందరా. అందరూ కూడా మీరు మనం వెళ్ళక తింటాయి మండల కేంద్రమైన చోడేపల్లిలో బుధవారం స్థానిక జూనియర్ కళాశాల లెక్చరర్ బాలాజీ ఆధ్వర్యంలో విద్యార్థులు మద్యం దుకాణాలపై నిరసన తెలియజేస్తూ మద్యం వద్దు, తాగునీరు అందించండి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గవర్నమెంట్ కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి దూరంగా పెట్టాలి. గవర్నమెంట్ కూడా వ్యతిరేకంగా ఉంది. అబ్జెక్షన్ ఉందో అక్కడ ఇక్కడ కూడా ఈ పరిధిలో ఉన్నంతవరకు చేయండి. ఈ పరిధిలో ఉన్నంతవరకు పుంగనూరులోని సెంట్రల్ లాడ్జ్ లో గల F2 గార్మెంట్స్ లో పనిచేస్తున్న ఒక మహిళకు జీతం అందించడంలో యజమాని జగదీష్ రెడ్డి అసభ్య ప్రవర్తనకు నిరసనగా ఆమె బంధువులు నేడు గార్మెంట్స్ యజమానిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ షాపులో పనిచేస్తున్న మహిళ గత 4 మాసాలుగా తనకు రావాల్సిన జీతం ఇవ్వమని పదే పదే అడిగినా అతడు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన రూముకు వచ్చి జీతం తీసుకు వెళ్ళమని చెప్పడంతో ఆగ్రహించిన ఆ మహిళ విషయాన్ని తన బంధువులకు తెలపడంతో వారు అందరూ కలిసి షాపు యజమానికి దేహశుద్ధి చేయడమే కాకుండా విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన ఎస్ఐ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు రప్పించి వాంగ్మూలాలను తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు గావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఫ్యాక్టరీలో 7 గంటల దాకా పని చేయమంటాడు సార్. నన్ను అందరూ వెళ్ళిపోయేదాకా పని చేయమంటాడు. పని చేయమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాతో బ్యాడ్గా బిహేవ్ చేయాలని చూస్తాడు. వెళ్ళిపోతే నేను నాతో మాట్లాడకపోతే నేను పెట్టలేను అట్లంతా మాట్లాడినాను. పిల్లల చేతంతా నేను ఆయనతో సరిగా మాట్లాడడం లేదనేసి పిల్లల చేతంతా తప్పుగా నువ్వు లంచ్ నువ్వు అట్లాంటిది ఇట్లాంటిది అనిపించేది ఈడ్ చేస్తాను అనేది అనిపించి పిల్లల దగ్గరంతా టార్చర్ పెట్టించాను. మగ పిల్లలు అన్నారు వాళ్ళ దగ్గరంతా బ్యాడ్గా మాట్లాడిపించడము వాళ్ళు రికమెండేషన్ చేశారనమాట. నన్ను ఇచ్చేయడానికి నా రూమ్కి రా అని చెప్పేది. డబ్బులు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, నా రూమ్కి రా, ఇంకా ఏమేమో మాట్లాడాడు. పైకి తీసుకెళ్ళి నన్ను బ్యాడ్గా బిహేవ్ చేయడానికి ఎంత ప్రవర్తించాడు సార్ ఆయన.
నాతో మాట్లాడితే ఇస్తాను, అట్లంతా మాట్లాడతాడు. పేమెంట్ అడిగితే నాతో మాట్లాడితే నాతో ఇది చేస్తే నీకు ఏమన్నా కానీ చూసుకుంటాను, లేకుంటే ఇచ్చేలేదు అట్లంతా మాట్లాడతాడు. ఎంత పేమెంట్? నాకు 5 నెలలు శాలరీ ఇవ్వాలి, కానీ ఇక్కడ 24,000 రాశాడు. అడిగితే నీకే ఇవ్వాల్సింది అని చెప్పాను. నేను ఈవినింగ్ వెళ్ళాను, నేను ఇచ్చేసాము, అకౌంట్కి వేసేసామా, ఏ అకౌంట్ ఇచ్చా కూడా మాకు తెలియదు అలా అంతా మాట్లాడాడు. ఏ అకౌంట్కి వేసామో కూడా తెలియదు అన్నారు. నేను అకౌంట్ నెంబర్లు తెస్తాను, మీరు ఆ అకౌంట్ ఇది మార్చిలో పండగకి మాకు ఇవ్వలేదు సార్, మీరు స్టాఫ్ మీకు ఇచ్చేలేదు శాలరీ, ఓన్లీ ఆపరేటర్స్ మాత్రం ఇస్తాము అన్నారు. సరే అనేసి సర్లే తర్వాత ఇస్తారు కదన్నా, ఇక్కడ 2 times 3 times శాలరీ ఇచ్చారు అందరికి. నాకు శాలరీ ఇవ్వమంటే మాత్రం ఇవ్వదు సార్. నేను అందరికీ అడ్వాన్స్ కూడా ఇస్తారు, లోపల ఉన్నారే వాళ్ళు, వాళ్ళకి రికమెండేషన్ చేస్తారండి, వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాడు, సెల్లు కూడా తెచ్చిస్తాడు, అన్నీ చేస్తాడు. వాళ్ళు బ్రోకర్ పని చేస్తున్నారు సార్. వాళ్ళు లోపల ఉండేవాడు, నువ్వు లంచా, నీకు మొబైల్ లేడు, నువ్వు 10 వరకు ఉన్నా కూడా నువ్వు లంచే, నువ్వు ఇట్లే ఎంత బాగా బతికినా కూడా నువ్వు అట్లే అనుకుంటారు, నువ్వు 10 వరకు బతకాలని అనుకుంటాను అని మాట్లాడతారు. కిరణ్ అనే అబ్బాయి, సోము అనే అబ్బాయి లైన్లో యూజ్ చేస్తాను అంటే నేను పోయి కంప్లైంట్ చేశాను సార్. ఆయనకి యూజ్ చేస్తాను అంటే కంప్లైంట్ చేశాడు. చేస్తే వాడు నన్ను తిడుతున్నాడు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు నన్ను హాస్పిటలైజేషన్ చేయాలి కదా సార్. ఆయన ఏం చేస్తున్నాడంటే పట్టణం నగిరి వీధిలో ఉన్నటువంటి H2 గార్మెంట్స్కి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఒక టైలరింగ్ కుటీర పరిశ్రమలో భాగంగా గార్మెంట్స్కి ఇక్కడ నుంచి క్లాత్స్ అన్ని స్టిచెస్ చేసి ఒక ముడి సరుకుని ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఆ షర్ట్స్ అన్నింటినీ H2 గార్మెంట్స్ పంపిస్తుంటారు. ఇక్కడ సుమారుగా ఒక 100 మంది అమ్మాయిలు ప్లస్ మహిళలు అందరూ పనిచేస్తూ ఉంటారు. వీరికి గత కొంతకాలంగా వేతనాలు ఇవ్వలేదని చెప్పి ఒక 2-3 సార్లు అక్కడ ఇష్యూలు కూడా జరిగాయి. దానికి యాజమాన్యం స్పందించి విడుదల వారీగా వారికి శాలరీలు కూడా ఇచ్చేయడం జరిగింది. దీంట్లో కొంతమందికి కూడా ఇంకా వేతనాలు అందాల్సి ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం 9:30 గంటలకి 2 అమ్మాయిలు వెళ్ళి వేతనాల గురించి అడిగితే అక్కడ గొడవ జరిగినట్టు ప్రాథమిక సమాచారం అందింది. తదుపరి ఆ అమ్మాయిల గురించి విచారించగా అమ్మాయి మాత్రం తనను గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తన పట్ల చాలా నీచంగా వ్యవహరిస్తూ శారీరకంగా తనని అనుభవించాలనే ఒక కోరికతో ప్రవర్తిస్తున్నాడని చెప్పి దీనికోసం ఈరోజు ఉదయం వెళ్ళి జీతం అడిగితే అతను తనని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించగా గట్టిగా కేకలు వేయడంతో కింద ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు వాళ్ళ బంధువులందరూ పైకి వెళ్ళి క్వశ్చన్ చేస్తే ఒకరిపై ఒకరు అసభ్యంగా తిట్టుకుంటూ దాడి చేశారని తెలిసింది. దీనిలో భాగంగానే అమ్మాయి తరపు బంధువులు అక్కడ గార్మెంట్స్ మేనేజర్ అయినటువంటి జగదీష్ను మరికొంతమందిని కొట్టారని చెప్పి ఆ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా ఆ అమ్మాయిలు కూడా మా పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే మేము చేసుకున్నామని చెప్పి వారు కూడా మా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారని వాళ్ళ ఫిర్యాదుల మేరకు 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇవి తదుపరి నిజాలన్నీ కూడా దర్యాప్తులో తెలియాల్సి ఉంది. రాయలసీమ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ ట్రాఫిక్ అవగాహన సదస్సుకు వస్తున్నట్లు సిఐ చంద్రశేఖర్ ఎస్ఆర్టీవీకి ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరు రూరల్ మండలం షికారిపాలెం ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవం గావించిన స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆడి నెల సందర్భంగా పుంగనూరు ఓంశక్తి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు. చోడేపల్లి మద్యం దుకాణాలపై నిరసన తెలుపుతూ జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ఎస్ఆర్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.